ఓం అస్మద్గురుభ్యో నమో నమః. కృష్ణో రక్షతనో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రువో వినియతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్భితం జగతిదం కృష్ణస్య దాసోస్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఖడ్గం చక్రగదేషు చాపపరిగాన్ శూలాంబుశుండీం శిరాం శంఖం సందదతి కరే శ్రియమానాం సర్వాంగభూషామృతాం. నీలాశ్మాద్యుతిమాన్యపాదశకాం సేవే మహాకాళికాం. యామస్తౌతాస్పపితే హరౌ కమలజో హంతుం మధుంకైటభే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. జయత్యతిఫలో రామో లక్ష్మణశ్చ మహాఫలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ విపాలితా. దాసోహం కౌసలేంద్రస్య రామశ్లాఘిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతం మారుతాత్మజః. అస్మద్గురుభ్యో నమో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక అయినటువంటి ఆర్తత్రాణ పరాగిని ఆదిమధ్యాంతరహితి భువనేశ్వరి అయినటువంటి లలితా భట్టారిక పాదపద్మములకు శిరస నమస్సుమాంజలి తెలియజేస్తూ గురువరేణ్యులకు పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనమందరం కూడా నవరాత్రి ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నామని ఆశిస్తూ అమ్మవారి దయ అందరిపైన ఉండాలని కోరుకుంటూ, అలాగే స్థానిక జగిత్యాల సిటీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ వైభవాన్ని మనందరికీ కూడా తెలియజేయడానికి ఒక ఉత్సుకతతో మనందరికీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని అందజేస్తూ దశ దిశలా అమ్మవారి యొక్క వైభవాన్ని వారి యొక్క ఛానల్ ద్వారా అందజేస్తున్నటువంటి జగిత్యాల సిటీ ఛానల్ యాజమాన్యానికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అమ్మవారికి వారి యొక్క మనస్సులో ఉండి ఆ సంకల్పాన్ని చేయాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి యొక్క వైభవంలో 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క అవతారం చేత శ్రీ విద్యా సాంప్రదాయంలో ఈ విధంగా చేస్తారు. అలాగే చండీ యొక్క సాంప్రదాయంలో కూష్మాండదేవిగా ఆరాధన చేస్తూ ఉంటారు. సింహాసనేషే లలితా మహారాజ్ఞి పరాంకుశాః చాపినీ త్రిపురా చైవ మహాత్రిపుర సుందరీ. సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞీ చక్రణీ తథా చక్రేశ్వరీ మహాదేవి కామేశీ హోమేశ్వరీ. అంటే అమ్మవారు శ్రీచక్ర రూపంలో నవార్ణమైనటువంటి 9 ఆభరణాలలో అమ్మవారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బిందు మధ్యంలో అమ్మవారు ఉంటుందట లలితా త్రిపుర సుందరి. అమ్మవారికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, కానీ అమ్మవారిని ఏకదేవిగా అర్చన దర్శన చేస్తుంటాం మనం అందరం కూడా. అంటే అమ్మవారికి వివిధమైనటువంటి రూపాలు కాలానుగుణంగా వారి యొక్క కార్య సాధనకి అమ్మవారు అవతారాన్ని ధరిస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారు లలితా భట్టారికగా లలితా త్రిపుర సుందరిగా మనకు శ్రీచక్రంలోని బిందువు పైన అమ్మవారు ప్రవేశమై ప్రతిష్టాపనై ఉంటుందట. ఆ అమ్మవారు ఎలా ఉంటుందంటే అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణాంచచాపం అనిమాధి అభివృతా మయూకైః అహమిత్యేప విభావనే భవాని అనే రూపం చేత అమ్మవారు ప్రతిష్ట అయి ఉంటుందట.
లలిత త్రిపుర సుందరి అనేది ఒక మహా మంత్ర సాధనమైనటువంటి ఉపాసన. మనం రోజు చెప్పుతూ వస్తున్నాం, ఉపాసించడం అంటే అమ్మవారి దగ్గరగా ఉండి అమ్మవారి యొక్క ఆరాధనను చేయడం. అది మంత్రం ద్వారా కావచ్చు, జపం ద్వారా కావచ్చు. అమ్మవారిని మనసులో ఉదయస్థ మండలంలో అమ్మవారిని నిలుపుకొని అమ్మవారి ఆరాధన చేసినట్టయితే సంతుష్టురాలవుతున్నట లలిత అంబిక. ఆ లలిత శబ్దం అనేది శక్తికి, సౌందర్యానికి ప్రతివచనం. మరి మానసోల్లాసమైనటువంటి స్థితినికి పరమశివునికి కల్పించేదే లలిత. అంటే లాలన చేస్తూ అందరినీ కూడా ఒక మాతృస్వరూపంగా అందరినీ చూస్తూ ఉంటుంది మన లలిత అమ్మవారు. ఆ లలిత అనే విధానాన్ని మనకు ఆనంద శక్తిగా కనబడే విధంగా వేదంలో చెప్తుంది. లలిత స్వరూపం అంటే లాలన చేసేది, లాలించేది అని అర్థం. ఆ లలిత అమ్మవారు పరమశివుని యొక్క లాలన చేస్తూ మనందరినీ కూడా మాతాపితాచ పార్వతి అని చెప్పుకున్నాం మనం నిన్ననే. అంటే మాతాస్వరూపాన్ని పార్వతీ అమ్మవారు ధరిస్తే పితాస్వరూప పరమేశ్వర అని, పరమేశ్వరుడు అంటే తల్లిదండ్రులు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మనందరికీ కూడా మంచి లాలన చేస్తూ ఉన్నారట. ఆ లాలన భావాన్ని శివుని యొక్క మనస్సులో కలగన చేసిందే లలిత. ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ లలిత స్వరూపం చేత అంటే ఒక పిల్లవాడిని, ఒక 2 సంవత్సరాల ప్రాయం కలిగిన పిల్లవాడిని ఒక తల్లి ఎంత దగ్గరగా అక్కున పెంచుకొని చూసుకుంటుందో, వాని శరీర పుష్టికే కావచ్చు, శరీరంలో ఉన్నటువంటి ధర్మాన్ని పాటించడానికై కావలసినటువంటి విధి విధానం చేత ఆ అమ్మవారు, ఆ అమ్మ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలాగైతే లాలన చేస్తుందో లలిత అమ్మవారు కూడా, మనం అందరం కూడా అమ్మవారి పిల్లలమే. అటువంటి స్వరూపాన్ని అమ్మవారు మనసులో ఉండి మనకు స్థితిని కలగ చేస్తూ లాలన చేస్తుంది కాబట్టి ఆమె లలితగా ఉన్నది. లలిత స్వరూపం ఎంతో దివ్య అద్భుతాన్ని కలిగి ఉంటుంది. అరుణా కరుణా తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పభానాంచ చాపమని అన్నారు. అంటే అమ్మవారు సూర్యుడి యొక్క ఉదయ స్వరూపంలో ఉన్నటువంటి బింబం ఎలాగైతే ప్రకాశిస్తుందో అమ్మవారి యొక్క వర్చస్సు అలాగా ఉందట. అమ్మవారి లాలన చేస్తూ ఉన్నదట. అమ్మవారి యొక్క నుదుటన త్రినేత్రంతో కూడినదై ఉన్నదట లలిత అమ్మవారు. మంచి ముఖ వర్చస్సుతో ఒక ప్రేమ అనురాగాన్ని, ఆప్యాయతను పొందే విధంగా ఉందట తల్లి లలిత. మరి అమ్మవారికి త్రిపుర అనే ఒక పేరు కూడా వచ్చింది. త్రిపుర అంటే త్రిస్వరూపముని అర్థం. అంటే 3 స్వరూపాలుగా ఉందట తల్లి. అది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతితో కూడినదే త్రిస్వరూపంగా త్రిపురానిగా ఉందట. త్రిపుర అంటే సుందరీకరమైనటువంటి దృశ్యాన్ని, సుందరీకరమైనటువంటి శరీరాన్ని కలిగినది అని అర్థం. అటువంటి త్రిపుర సుందరి గురించి భగవత్ శంకర పాదులు సౌందర్య లహరిని చేశారు. ఎంత అద్భుతమైనటువంటి లాలన చేశారంటే, ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చేశారంటే స్వామి, సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపేనుపోవమనసతీం చింతామణి గృహే శివాకార మంచే పరమశివరస్య కరానీలాం భజంతి త్వాం ధన్యాం కతిచన చిదానందలహరి అని. ఆ అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మ సుధా సింధూర్ మధ్యే సురవిట వాటి పరివృత మణిద్వీప నిపోపనితే చింతామణి గృహే అని. ఆ యొక్క శ్రీచక్రంలో చింతామణి అనే ఒక గృహంలో అమ్మవారు ఒక ఆసనం పైన కూర్చొని, ఒక సింహాసనం పైన కూర్చొని ఈ యొక్క లోక రక్షణ చేస్తుందట. అటువంటి వర్ణన చేశాడు శంకర భగవత్పాదువులు, శంకరాచార్య స్వామివారు. త్రిపుర అనగానే మనకు లలితానామంలో త్రిపుర అనే ఒక నామం వస్తుంది. త్రిపుర అనగానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాన్ని పొందినది ఉన్నది కాబట్టి త్రిపుర అని ఒక పేరు వచ్చినది. అలాగే త్రిపురుడు అనే ఒక నామాన్ని కూడా శివుడు పొందినాడు కాబట్టి, అంటే లోకాన్ని సృష్టి స్థితి లయకారకుడైనటువంటి స్వరూపాన్ని దాల్చాడు అని ఒక వేద శాస్త్రంగా మనకు చెప్పబడుతుంది త్రిపురుడు అని అర్థం. ఆ త్రిపుని యొక్క భార్యనే కాబట్టి ఈమె త్రిపుర అనే ఒక నామాన్ని కలిగి ఉందట. త్రిపుర అనేటువంటి భావన ఎలా ఉంటుందంటే తన్మయత్వంలో అమ్మవారి యొక్క భావన
అమ్మవారు త్రిస్వరూపంగా కనబడుతూ ఉందట. అందుకే త్రిపుర అనేటువంటి నామాన్ని అందజేయడం జరిగింది. ఆ భావనలో అమ్మవారు చేస్తూ ఉంటే మనకు మార్గదర్శనాన్ని చూపిస్తూ గమ్యాన్ని చేరే విధంగా త్రిపురాదేవి మనకు సంకల్పాన్ని చేసి ఎప్పుడైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో ఆ యొక్క 3 స్వరూపంలో మనకు కావలసినటువంటి గమ్యాన్ని చేర్చేదే త్రిపుర. అటువంటి త్రిపుర అనేటువంటి నామాన్ని చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే త్రిపుర అనేది సర్వం త్రయం త్రయం తస్మాత్ త్రిపురామాత అంటే ప్రతిదీ కూడా త్రిపుర అంటే 3తోనే ముడిపడి ఉన్నదట. మన జీవితమే కావచ్చు, మన పుట్టినప్పటి నుంచి మన యొక్క దేహం చాలించే వరకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని శరణాగతి పొంది అమ్మవారి చరణ సన్నిధానానికి చేరే వరకు కూడా 3తో కలిసి ఉందట. అందుకే పెద్దలు చెప్తుంటారు విశ్వమంతా కూడా ఈ త్రి అనే నామంలోనే ఉందట. దేవానాం త్రిత్రయం త్రైభూతాభుజ శక్తిత్రయం త్రిస్వరాహ త్రైలోక్యం త్రిపది త్రిపుష్కర మధో త్రిబ్రహ్మవర్ణా త్రియ అని అర్థం. దేవానాం త్రిత్రయం అంటే భగవంతుడనేటివాడు కూడా 3 స్వరూపాలుగానే ఉన్నాడట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని స్వరూపంగా. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కూడా ఎలా ఉందంటే ఒకరు సృష్టిస్తే ఒకరు స్థితిని చూసుకుంటే ఒకరు లయం చేసే విధంగా 3 ఉన్నారట. దేవానాం త్రిత్రయం త్రై హుత భూజా అని అన్నారు. అంటే హుతుడు అంటే అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుని యొక్క యజ్ఞ కార్యక్రమాలు కూడా ఏవి చేసినా 3 అగ్నిల ద్వారా ఆ యజ్ఞంలో ఆహుతిని ఇస్తే తద్వారా యజ్ఞో వై విష్ణు యజ్ఞం ద్వారా వర్షాన్ని కురిపించేటువంటి లక్షణాన్ని కలిగిన వాడు అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవునికి కూడా 3 అగ్నులతో కూడి ఉన్నదట. అది ఆహవనీయాగ్ని, గారవత్యాగ్ని, దక్షిణాగ్ని అని. ఈ 3 అగ్నుల ద్వారా ఎవరైతే యజ్ఞాన్ని చేస్తారో ఆ యజ్ఞం ద్వారా మనకు సత్ఫలితాన్ని కలగజేస్తుంది. సస్యశ్యామలమైనటువంటి వృష్టిని కురిపించి సృష్టిని కాపాడే విధంగా చేస్తాడు అగ్నిదేవుడు. శక్తిత్రయం అని అంటారు. ఇంకోటి అంటే 3 శక్తులు కలిస్తేనే ఎక్కడైనా కానీ మళ్ళీ 3 శక్తులుగా తీసుకుంటే 3 అమ్మల యొక్క శక్తి స్వరూపాన్ని చేసుకోవడం ఉంటుంది. అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. శక్తిత్రయం త్రిస్వర. వేదంలో కూడా వేద మంత్రాలను అనుసంధానం చేయాలంటే కూడా దానికి ఒక స్వరమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాత్త అనుదాత్త స్వరణి అని ఆ యొక్క 3 విధానాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి స్వరూపం అంటే వేదాన్ని కూడా ఎక్కడ ఎలా చదవాలి అనేది కూడా ఈ త్రిస్వరంలోనే ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వరిత అనే ఒక విధానం చేత వేద పఠనాన్ని చేస్తుంటారు. ఈ వేద పఠనం కూడా ఈ స్వరూపంతోనే ఉందట. 3 విధానాలుగా ఉందట. అలాగే త్రైలోక్యం అంటే 3 లోకాలుగా కూడా అమ్మవారు మనకు కనబడుతుంది. అది మధ్యలోకం, ఊర్ధ్వలోకం, అధోలోకంగా ఉంటుంది. అలాగే త్రిపది అంటే 3 స్థానాలలో కూడా అమ్మవారి స్వరూపంగా ఉందట. అది భూర్భువస్వ రూపంలో ఉండి అమ్మవారి స్థానంగా త్రిపద స్వరూపంగా ఉందట. అలాగే త్రిబ్రహ్మవర్ణా త్రిపుష్కర అన్నారు. త్రిపుష్కర అంటే 3 పుష్కర సమూహములు కలిగినటువంటి నదులు ఉన్నాయి మనకు. ఇవి ప్రధానమైనటువంటి నదులు. ఈ నదులలో పుష్కరాలు కలిగినప్పుడు ఎవరైతే స్నానం ఆచరిస్తారో ఆ లలిత త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం చేత వారికి కావలసినటువంటి కామ్యాలన్నీ కూడా తీర్చి వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశింపజేసేటువంటి శక్తి స్వరూపిణి త్రిపుష్కరగా ఉంటుందట. అదే గంగా, యమున, సరస్వతిగా. ఆ తర్వాత ఓంకారంలో కూడా 3 స్వరూపాలుగా ఉన్నాయి. అకార ఉకార మకారాలుగా త్రిస్వరూపంగా శబ్దం కూడా ఉంది. ఆ స్వరూపం కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. త్రివర్ణ 3 వర్ణాలుగా అమ్మవారి యొక్క స్వరూపం ఉంది. అది అగ్ని, చంద్ర, సూర్య వర్ణాల ద్వారా అమ్మవారి యొక్క వ్యక్తిత్వాన్ని, మానసిక వికాసాన్ని, చైతన్య రూపాన్ని మనకు అందజేస్తుంది తల్లి. అలాగే త్రిరూప 3 రూపాలుగా ఉందట తల్లి. అది లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, మహాకాళిగా అమ్మవారు మనకు 3 స్వరూపాలుగా కనబడుతుందట. అలాగే బ్రాహ్మణ సంతతికి కానీ త్రిసంధ్య స్వరూపంగా కూడా అమ్మవారు ఉందట. గాయత్రి, సావిత్రి, సరస్వతిగా అమ్మవారు ఉండడం చేత త్రి అనేది ఎంత మూలంగా ఉందంటే
మన కాలాన్ని కూడా మనకు అనుగుణంగా కూడా ఉందట. కాలము భూత వర్తమాన భవిష్యత్ కాలాలుగా స్వరూపంగా కాలస్వరూపంగా కూడా అమ్మవారు ఉంది. అందుకే అమ్మవారికి త్రిపుర అనే నామంగా జరిగింది. అలాగే త్రిసంధ్యలుగా మనం చెప్పుకున్నాం, గాయత్రి, సావిత్రి, సరస్వతిగా. మన శరీరంలో కూడా పుట్టినప్పటి నుంచి మనం దేహం చాలించే వరకు కూడా 3 దశలుగా ఉందట. త్రిదశ అంటే బాల్య, యవ్వన, అలాగే వృద్ధాప్య దశలుగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారు. అంటే అమ్మవారి యొక్క స్వరూపము త్రిసంధ్య స్వరూపంగా, త్రిరూపంగా, అంటే సూర్య చంద్ర అగ్ని స్వరూపాలుగా ఉందట తల్లి. అందుకే ఏకాణం కాణలా భాను మండల సత్ శ్రీచక్ర మధ్యాస్థిత. అంటే ఏ స్వరూపంగా ఉన్నా కానీ అమ్మవారు ఒకటే ఉండి, అది శ్రీచక్ర మధ్యస్థిత, మధ్యలో చింతామణి అనే ఒక గృహమునందు అమ్మవారు ఉండి ఆ యొక్క విధి విలాసాన్ని మనందరికీ కూడా ఏర్పాటు చేసి మనందరికీ కావలసినటువంటి కామ్యాన్ని, కోరికలను తీరుస్తూ అమ్మవారు త్రిపురగా ఉందట. త్రిపుర అంటే కూడా పూరహ అంటే పూర్ణత్వాన్ని కలిగించేటువంటి తల్లి. అంటే శరీరంలో చైతన్యాన్ని కలిగించి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మనం చెప్పుకున్నాం. అంటే ఏ స్వరూపంలో అయినా అమ్మవారిని ఆరాధన చేస్తున్నప్పుడు పూర్ణత్వాన్ని కలిగజేసేటువంటి పూర్ణమయిగా, అందుకే పుర అని అంటారు. పుర అంటే పూర్ణ అని ఒక సంస్కృతంలో వచనంగా ఉంటుంది. అమ్మవారి పేర్లలో కూడా త్రిపూర్ణ అని కూడా సంబోధిస్తూ ఉంటారు. తద్వారా పూర్ణమైనటువంటి ఉపాసనను మన కలగజేసే విధంగా ఉంటుందట తల్లి. అలాగే పుర అంటే కూడా మొదటిది అని అర్థంగా ఉంటుంది. అంటే పురాకృతం అనగానే మనం మొదలు చేసుకున్నటువంటి, కృతం అంటే చేసేటువంటి కర్మ అని చెప్పుకుంటాం. అంటే పురాహ అంటే ఆది నుంచి కూడా ఇప్పటి వరకు అమ్మవారు ఉంది అని ఒక విధానం చేత ఉంది. అలాగే వేదంలో కూడా అమ్మవారు 3 వేదాలుగా ఉందట. ఋక్, యజు, సామ వేదాలుగా ఉందట అమ్మవారు. అందుకే అమ్మవారికి త్రిపుర అని, త్రివాగ్మయం అని చెప్తుంటారు. ఆమ్నాయ దేవిగా కూడా, అంటే వేద స్వరూపంగా అమ్మవారు 3 వేదాల యొక్క కలయిక చేత ఉందట తల్లి. అందుకే అమ్మవారికి కూడా త్రివేద స్వరూపంగా అమ్మవారిని కొలుస్తారు. అలాగే అమ్మవారి యొక్క త్రిశక్తి స్వరూపంగా ఉండి మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉద్భవించి మనకు కావలసినటువంటి శక్తిని పరిపూర్ణంగా ఇచ్చే తల్లి. మనకు అందరికీ కూడా చేయాల్సినటువంటి విధి విధానాన్ని స్ఫురణలోకి తెచ్చే తల్లి కూడా త్రిపుర అని ఒక భావన చేస్తాం. మనలో శరీరంలో 3 రకాలైనటువంటి శరీరాలు కూడా ఉన్నాయి. అదే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. అలాగే మనలో 3 అవస్థలు కూడా ఉన్నాయి. ఆ 3 అవస్థల స్వరూపం కూడా అమ్మవారే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. ఈ విధంగా అమ్మవారిని త్రిపుర అనే ఒక నామం చేత కొలవడం జరుగుతుంది. ఇంతటి వైవిధ్యమైనటువంటి అమ్మవారి నామాన్ని చూడండి. లలిత త్రిపుర సుందరి, అంటే లలిత త్రిపుర మహాసుందరి అనేది. మహా అంటే గొప్పతనాన్ని ఏర్పాటు చేసేది. అమ్మ యొక్క నైపుణ్యతను, అమ్మవారి యొక్క గొప్పనైనటువంటి విధానాన్ని మనకు అవలంబించడానికి మహా అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం మనమంతా కూడా. అటువంటి త్రిపుర స్వరూపం అంటే ప్రతిదీ కూడా 3తోని ముడిపడి ఉన్నది మనకు. అంటే అమ్మ దయ లేకుంటే ఏది కూడా సాధించలేము. అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప ఏదైనా కానీ మనం సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. దేవీ భాగవతంలో కూడా ఈ విషయాన్ని పొందుపరిచారు వ్యాస భగవానుడు. అటువంటి అవస్థలను జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండి మనల్ని రక్షిస్తూ మనందరినీ కాపాడుతూ ఉంటుంది తల్లి. అటువంటి లలిత త్రిపుర సుందరి అనేది మహా గొప్పనైనటువంటి నామం. ఈ నామాన్ని ఎవరు జపించినా, ఎవరు తపించినా అమ్మవారి యొక్క రూపాన్ని తలిచి మనసులో మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క నామస్వరూపాన్ని చేసినట్టయితే ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుందట. అంటే లలిత త్రిపుర సుందరి అని అంటే ఏంటంటే శివుని యొక్క మనస్సులో కలిగినటువంటి సంకల్పం అట. ఆ సంకల్పం ఎవరైతే సత్సంకల్పాన్ని చేస్తారో ఆ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుందట. అది సిద్ధించాలంటే మనలో వైషమ్యాలు అనేటువంటి లేకుండా అందరినీ సమాజ దృష్టిగా ఆలోచించి చేసే విధానం అయితే అది తప్పకుండా సంకల్ప సిద్ధిగా ముందరికి వెళ్తుందట. అందుకే పరమేశ్వరుని యొక్క మహాసంకల్ప సిద్ధిగా లలిత అమ్మవారు ఉందట. మరి పరమేశ్వరుని యొక్క సంకల్పం అంటే సిద్ధి ప్రదాతుడైనటువంటి లయకారకుడు, స్థితికారకుడి, సృష్టికారకుడి యొక్క స్వరూపాన్ని పొందినటువంటి మహేశ్వరుడు ప్రతిదీ సంకల్పిస్తే కాదనదంటూ ఏదీ ఉండదట.
అటువంటి సంకల్ప సిద్ధుడు మహేశ్వరుడు, ఆయన సంకల్పించుకున్న తల్లే లలితాదేవి. అటువంటి స్వరూపాన్ని, మాతా స్వరూపాన్ని మనం చేసినట్టయితే మనలో ఉన్నటువంటి కావలసినటువంటి కోరికను, అంటే మనకు సమాజ అభివృద్ధికి సత్ సంకల్పాన్ని సిద్ధించడానికి కొరకే అమ్మవారు ముందుండి నడిపిస్తూ ఉంటుందట. అటువంటి గొప్పనైనటువంటి నామం లలిత త్రిపుర సుందరి అనేటువంటి నామం. ఈ నామం ద్వారా సంకల్ప సిద్ధులే కాకుండా మన శరీరంలో ఎన్నైతే చక్రాలు ఉన్నాయో ఆ చక్రాలు, షట్ చక్రాలలో మధ్యలో కూడా అమ్మవారు మనకు మణి దీపవర్ణంలో చేసినట్టుగా ఎలాగైతే ఉంటుందో ఆ తల్లి అలాగే సుధా సింధోర్ మధ్యే సురవిటుగా పారివృత మణిద్వీపే నీకో వతితాం చింతామణి గృహే అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ అమ్మవారు కూడా ఎంతో మధ్యస్థమైనటువంటి స్థితి కాకుండా ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేస్తున్నట మనందరికీ కూడా. కాబట్టి అమ్మవారి యొక్క దయ ఉంటే ఏదైనా ప్రాప్తి పొందుతాము అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి అమ్మవారి యొక్క దయ మన శరీరంలో కూడా ఉంది. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ 72,000 నాడుల చేతనే ఈ శరీరము నడవడమే కావచ్చు, జ్ఞానశక్తిని పొందడమే కావచ్చు, ఇచ్ఛాశక్తిని పొందడమే కావచ్చు, క్రియాశక్తిని పొందేటువంటి విధానం పొందడానికి 72,000 నాడులు మనకు శరీరం అంతటగా ఉన్నాయి. ఈ 72,000 నాడులు కూడా కలిపితే 7ని 2 కలిపితే 9, అంటే అమ్మవారి యొక్క 9 సంఖ్య పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మనకు అందజేస్తుంది. 9 అనేటువంటి 9 రాత్రులుగా అమ్మవారి ఆరాధన చేసినట్టయితే 10వది పూర్ణత్వాన్ని పొందుచేస్తుందని మనం తెలుసుకున్నాం. అలాగే ఆవరణ పూజ, అంటే శ్రీచక్రంలో కూడా 9 ఆవరణాలు ఉంటాయి. ఆ 9 ఆవరణాలు కూడా మనకు 3గా విభజన చేసిన త్రిపురాణి నామంగా వస్తుంది. కాబట్టి మొదటి 3 నామాలలో 3 ఆవరణాలకు సూర్యుడుగా, తర్వాత 3 ఆవరణాలకు చంద్రుడుగా, తర్వాత 3 ఆవరణాలకు అగ్నిగా అమ్మవారి స్వరూపంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, 72,000 నాడుల ద్వారా మన శరీరం కదలికకు అవసరమైనటువంటి శక్తిని కలగజేసేది తల్లి. అటువంటి 72,000 నాడులలో ప్రధానమైనటువంటి నాడులు 101 నాడులు ఉన్నాయి. అంటే దీనిలో కలుపుకుంటే 1, 0, 1 కలిపితే 2, అంటే ఆత్మ పరమాత్మ స్వరూపంగా మనకు ఉద్భవిస్తుంది. అంటే మనలోని ఆత్మను పరమాత్మనులో లీనం చేస్తే మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని, చైతన్యాన్ని అమ్మవారు యశస్సును ప్రసాదిస్తుంది. ఈ 72,000 నాడులలో ఉన్నటువంటి 101 నాడులు మన హృదయ మందిరాలలో ఉంటుందట. ఈ 72,000 నాడులు, 101 నాడులు కూడా హృదయ మందిరాలలో ఉండి అందులో ప్రధానమైనటువంటి 3 నాడులు ఉన్నాయి. ఆ నాడులు ఇడ, పింగళ, సుషుప్న నాడులని ఉన్నాయి. ఇడా పింగళ నాడులు హృదయానికి అటువైపు ఇటువైపుగా ఉండి మనంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రాధాన్యతను వహిస్తే, సుషుమ్న నాడి అనేది మాత్రం మన హృదయం నుంచి శిరస్సులో ఉన్నటువంటి మెదడు వరకు కూడా ఆ యొక్క నాడి వెళ్తున్నట్టు. అంటే అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేస్తే, అమ్మవారిని హృదయంలో నిలుపుకుంటే అమ్మవారి శక్తి హృదయం నుండి మన శిరస్సు ద్వారా అక్కడి దాకా వెళ్ళి, అంటే మనకు ఉన్నటువంటి షట్చక్రాల్లో మూలాధార చక్రం దాకా కూడా వెళ్ళి అమ్మవారి స్థితిగా అక్కడ ప్రతిష్టాపన అయ్యి మనకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదిస్తుందట. అటువంటి సుషుమ్న నాడి ద్వారా అమ్మవారికి లోపలికి ప్రవేశం చేసి బ్రహ్మరంధ్రం వరకు కూడా ఉంటుందట. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కూడా అమ్మవారి యొక్క ఈ ఇడా పింగళ నాడులు ఏవైతే ఉన్నాయో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ, అంటే ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఊపిరి వదిలినప్పుడు కూడా, శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు కూడా అమ్మవారి నామాన్ని మన హృదయ మందిరాలలో ఉంటే సుషుప్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం వరకు వెళ్ళి మన మేధోశక్తి ద్వారా ఒక స్థితికి చేరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. అలాగే నేను అనేది మనకందరికీ ఉన్నటువంటి ఒక అహంభావమైనటువంటి ప్రతిచర్య. ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే నేనే చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుందనే ఒక విధానం జరుగుతుంది ఎప్పుడు కూడా. నేను అనేది ఎవరు అని అంటే మనలో ఉన్నటువంటి అమ్మవారు. ఆ నేను అనేదని అమ్మవారి స్వరూపంగా భావిస్తే మనలో ఉన్నటువంటి అహంభావాన్ని అంతా తీసేసి చైతన్య ప్రసాదాన్ని చేస్తున్నట అమ్మవారు. అటువంటి స్వరూపంగా ఉన్నది అమ్మవారు. మనకు నేను అనేది కూడా ఎలా జరుగుతుందంటే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధకాలుగా మనకు కర్మేంద్రియాలుగా, పంచేంద్రియాలుగా ఉంటాయట. తద్వారా మనలో మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా అమ్మవారు ఈ 5 స్వరూపాలుగా ఉంటుంది. తద్వారా మనం ఏది చేసినా కానీ మంచి చేయాలనుకుంటే మంచి విషయాలను గ్రాహ్యం చేసుకుంటాం, మంచి వారి యొక్క సావాసాన్ని చేస్తూ ఉంటాం.
తద్వారా సమాజానికి కానీ దైవత్వానికి కానీ సంబంధించినటువంటి విధి విధానాలను చేయడం ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ చెడుగా చేయాలంటే మనలోని రాక్షసత్వాన్ని పొందేది కూడా ఇది కూడా శబ్దస్పర్శ రసరూప గంధకాలుగానే ఉంటున్నాయి. తద్వారా అమ్మవారి యొక్క పంచేంద్రియాలను మనకు అమ్మవారి చేతిలో మనం చెప్పుకున్నాం. రాగస్వరూప పాశాజ్ఞ క్రోధాకారాంకుశాజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర పాయక అని శాస్త్రం. ఈ శబ్దస్పర్శ రసరూప గంధాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి చేతిలో, అమ్మవారు ఎలా ఉంటుందంటే ఒక చేతిలో పాశాంకుశాన్ని పట్టుకుంటుంది, అలాగే పాశాన్ని ధరిస్తుంది ఒక చేతిలో, అంకుశాన్ని ఇంకో చేతిలో పట్టుకుంటుంది. ముందర ఉన్నటువంటి చేతిలో మనస్సు అనే చాపంతో చెరుకు గడను పట్టుకుంటుంది అని, అంటే చాపం అంటే ధనస్సు. అలాగే అమ్మవారి యొక్క ఒక చేతిలో 5 పుష్ప బాణాలు ఉంటాయి. ఆ 5 పుష్ప బాణాలే శబ్ద రసరూప గంధకాలుగా, శబ్దస్పర్శ రసరూప గంధకాలుగా ఉన్నాయి. ఆ యొక్క శబ్దస్పర్శ రసరూప గంధకాలు ఏవైతే ఉన్నాయో మనలోని అటువంటి కర్మను సుకర్మగా చేయడానికి అమ్మవారు పట్టుకొని ఉంటుందట. మనస్సు అనే ధనస్సును ధరించింది అమ్మవారు. ఆ ధనస్సు ద్వారా ఈ పంచకర్మేంద్రియాలకు మనస్సును ఏకీభవించినప్పుడు అమ్మవారి యొక్క తత్వం మనలో వికసిస్తుంది. ఆ వికసించడం ద్వారా చైతన్య స్వరూపంగా మనకు అమ్మవారు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే రాగస్వరూప పాశాభ్యాం కోదాకారాంకుశాద్వర మనోరూప ఇక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక. పంచభూతాలు కానీ, పంచేంద్రియాలు కానీ, పంచకర్మేంద్రియాలు కానీ అన్నీ కూడా అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేయడానికే, మనసులో ఉన్నటువంటి వికారాన్ని తొలగించి సాకారాన్ని అందజేసే విధంగా అమ్మవారు మనకు కలగజేస్తుంది. అటువంటి రాగద్వేషాలన్నీ కూడా మనకు దూరం చేసి నిజరూప ప్రభూరుణ మధ్య బ్రహ్మాండ మండల అని, అంటే అమ్మవారు ఎలా ఉంటుందంటే మనలో ఉన్నటువంటి దుకర్మను ఏదైతే ఉందో దుష్కర్మను తొలగించి సుకర్మను అందజేస్తే అమ్మవారి యొక్క నిజరూప ప్రభారుణ మధ్య, అంటే మనలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మధ్యస్థానంలో అమ్మవారి యొక్క బ్రహ్మాండ మండలంలో స్థితి అయి మనకు కనబడుతూ ఉందట తల్లి. అలాగే ఆపాల గోపాలాం విదితాని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంటుంది. అంటే ఆపాల గోపాల అంటే బాలుని నుంచి పెద్ద వరకు కూడా చేసినా కానీ పిపీలికాది బ్రహ్మమండల పర్యంతం, అంటే అండపిండ బ్రహ్మాండాలలో కూడా ఏదైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారానే నడుస్తుంది అని, లలితాం ధ్యాన నియంత్రణం అవుతుందని చెప్పడం జరుగుతుంది. అహం మిథ్యేప విభావయే భవానీ అని చెప్తారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, అంటే అహం మిథ్యేవ విభావయే భవాని అంటే మనలో ఉన్నటువంటి అహంభావాన్ని తొలగించి మనకు మంచి దృష్టిని కలగజేసి మన ఆరాధన విధానాన్ని పొందడానికి కొరకై అమ్మవారే మనలో ప్రవేశించి చేస్తుందట. అంటే ఏ కర్మ చేసినా కానీ మనసి అనేటివాడి ఒక మనస్సు ఎలా ఉంటుందంటే చంచల స్వభావంగా ఉంటుందట. ఒక కోతి చూసినట్టయితే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎలాగైతే ఒక క్షణమాత్రం కూడా ఉండకుండా ఎలాగైతే దూకుతుందో మన మనసు కూడా పరిపరి విధములుగా ఉన్న ఆలోచనలను మన మనస్సును స్థిరంగా లేకుండా చేస్తుందట. అటువంటి మనస్సును కూడా ఆధీనం చేసుకొని మనలో ఉన్నటువంటి అహంభావాన్ని తక్కువ చేసి అమ్మవారి యొక్క వైవిధ్యమైనటువంటి విశిష్టమైనటువంటి రూపాన్ని అనుగ్రహానికి కృప చేసేదే లలితా త్రిపుర సుందరి. అటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క వైభవాన్ని మనమంతా కూడా తెలుసుకున్నాం. అమ్మవారి యొక్క విశిష్టత ద్వారా 4వ రోజు ఎవరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వారికి తప్పకుండా అనుగ్రహాన్ని కృప చేసి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తితో పాటు వేదస్వరూపమైనటువంటి ఋగ్ యజు సామవేదాల యొక్క సారాంశంతో కూడినటువంటి పరిపరి విధములుగా ఏ విధంగా అయినా కానీ అమ్మవారు మనను రక్షించి కాపాడే విధంగా ఉంటుందట ఆ లలితా త్రిపుర సుందరి. ఇదంతా కూడా శ్రీ విద్యా సాంప్రదాయంలో సాగుతుంది. అలాగే చండీ సాంప్రదాయంలో చూసుకున్నట్టయితే ఈ 4వ రోజు నాడు కూష్మాండదేవిగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు. ఈ కూష్మాండదేవి అంటే సురా సంపూర్ణ కలశాం మృదిర్రాపుల్యతమేవచ దధానాం అస్తపద్భాభ్యాం కూష్మాండే శుభాస్తుమే. ఈ దుర్గాదేవి యొక్క 4వ అవతార స్వరూపమే కూష్మాండదేవి. ఈమె సూర్యమండల వాసినిగా ఉంటుందట. ఈ మండలమందు నివసించేటువంటి శక్తి అమ్మవారికి అనుకూలమైనటువంటిగా ఉంటుందని పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. ఎప్పుడు కూడా సతతంతో మందహాస చిరుమందహాసంగా అంటే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుందట తల్లి కూడా. ఈమెకు కూష్మాండదేవిగా ఈ అమ్మవారు 8 భుజాలను కలిగి ఉంటుంది కాబట్టి అమ్మవారిని
అష్టభుజి అని కూడా సంబోధించడం జరుగుతుంది. ఈమె యొక్క తేజస్సు అసమానమైన, అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా అయితే జగత్తుకంతా కూడా వెలుగునిస్తుందో అమ్మవారి యొక్క తేజస్సు అటువంటి వెలుగుని కలగజేస్తుంది అట. ఆ తర్వాత సమస్త చరచర సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశి అంతటి కూడా ప్రాణశక్తిని ఇచ్చేటువంటి శక్తి స్వరూపంగా ఈ కూష్మాండదేవి ఉంటుందట. ఈ అమ్మవారు ఒక చేతిలో జపమాలను, అలాగే మిగిలిన చేతిలో ధనస్సును, కమండలాన్ని, అమృత కలశాన్ని, శరమును, కమలమును, చక్రమును, గద మొదలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటుందట తల్లి. ఈ అమ్మవారి పేరు కూష్మాండదేవి. అంటే కూష్మాండం అంటే ఒక గోళాకృతిని కలిగినటువంటి విధానంలో ఉన్న మన భూమండలాన్నంతా కూడా పరిరక్షించి కాపాడుతుంది అట తల్లి అంతా కూడా. ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అస్తిత్వమైనటువంటి నాసికత్వాన్ని తొలగించి మనకు అమ్మవారి యొక్క దయను కలుగజేసే, అస్తిత్వాన్ని కలుగజేసే విధానాన్ని చేస్తుందట ఈ తల్లి. అలాగే ఈ అమ్మవారి యొక్క అస్తిత్వం ఏర్పడడం ద్వారా ఈ కూష్మాండాదేవి సాక్షాత్తు జగన్మాత స్వరూపిణిగా అందరి చేత ఆరాధన పొందిందట తల్లి. అటువంటి శాస్త్రరీత్యా శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని 4వ రోజు నాడు కూష్మాండాదేవిగా ఆరాధన చేయడం విధి విధానంగా మనకు ఉంది. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ, కూష్మాండదేవి యొక్క అనుగ్రహాన్ని కలగజేయాలి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ, అమ్మవారి యొక్క దయ పరిపూర్ణమైనటువంటి కృప కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండి, భారతదేశంలో కర్మభూమి అనేది మన భారతదేశం మాత్రమే. ఇక్కడ ఎవరైనా ఏ తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ దానం చేసినా ప్రపంచంలో ఉన్నటువంటి సకల చరాచర జీవులందరికీ కూడా సార్థకతమైనటువంటి జీవనాన్ని కలగజేసేది భారతదేశం మాత్రమే. అటువంటి పునీతమైనటువంటి ఈ దేశం మన భారతదేశం. ఈ దేశంలో ఎన్నోటువంటి సనాతనమైనటువంటి ధర్మాలు, ఆచరణలు, వివిధమైనటువంటి సాంప్రదాయాలు, వివిధమైనటువంటి పండుగలన్నీ కూడా మనకు సాంప్రదాయంగా, ఆచారంగా పెద్దలు అనుగ్రహం చేశారు. పూర్వం కూడా యజ్ఞ యాగాదులన్నీ కూడా చేయడం జరిగింది. మనకు నవరాత్రి ఉత్సవ వైభవాన్ని కూడా పురాణాల్లో, దేవీ భాగవతంలో కూడా విశేషమైనటువంటి విశిష్టతను మనకు అందజేసిన వారు అందరూ కూడా వేదవ్యాసుడు, మిగతా ఋషులందరూ కూడా, సూత మహాముని కూడా, అందరికీ కూడా శౌనకాది మునులందరూ కూడా అమ్మవారి యొక్క విధానాన్ని, వైవిధ్యభరితమైనటువంటి జీవనాన్ని కూడా మనకు అందజేయడం జరిగింది. ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క స్వరూపంగా, అంటే ఎన్ని రూపాలున్నా కానీ ఏకో విష్ణుర్ మహద్భూతమని శాస్త్రం, అంటే ఒక స్వరూపం నుండి ఎన్నో అవతారాలు ఉద్భవించడం జరిగింది. అటువంటి స్వరూపాన్ని కలిగినదే మన తల్లి. అటువంటి తల్లి యొక్క ఆరాధనను మనందరం కూడా మన పునీతమైనటువంటి భరతఖండంలో, భారతదేశంలో మనందరం కూడా హైందవ ధర్మాన్ని పాటిస్తూ మొదటికి వెళ్తున్నాం. అటువంటి అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క శరణాగతి చేయడం ద్వారా మనకు కావలసినటువంటి విధానాన్ని అందజేసేటువంటి కృపను ప్రసాదించాలని, అలాగే అమ్మవారి పైన మనందరికీ కూడా ఒక మంచి సంకల్పాన్ని, ఇంతకుముందే చెప్పుకున్నాం, లలిత అంటే లాలన చేసేది అని, త్రిపుర అంటే సంకల్ప సిద్ధిని కలగచేసేది. కాబట్టి అటువంటి లలిత భట్టారిక యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలని, ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని మనకు అందజేస్తున్నటువంటి జగిత్యాల సిటీ ఛానల్ వారికి కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలిగి లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇంతింతై వటుడింతై తానింతై అన్నట్టుగా ఎదుగుదలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.